హాయ్ అండి. ఎంజీఎన్ఆర్ఏగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు తొలగించి కొత్త పథకం తీసుకురానున్నారు. సో ఈ కొత్త పథకం పేరేంటంటే వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవికా హామీ మిషన్ విబీజీ రామ్జీ. అంటే ఇకపై మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు తొలగించి విబీజీ రామ్జీ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. సో దీనికి సంబంధించి బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టారు. బిల్లులో పథకం పేరు మార్పుతో పాటు కొన్ని మార్పులు తీసుకొచ్చారు, గుణాత్మక మార్పులు. ఇవేంటంటే ఇకపై కేంద్రం ఈ పథకాన్ని పర్యవేక్షణ మాత్రమే చేయనుంది. ఈ పథకం నిర్వహణ జవాబుదారీతనం రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పగించనుంది. ఏంటి ఈ మార్పులు అంటే రైతు కూలీలు వ్యవసాయ సీజన్లో అందుబాటులో తక్కువగా ఉండడం వల్ల కూలీ రేట్లు ఎక్కువగా ఉంటున్నాయి. సో ఈ కూలీ రేట్లను అందుబాటులో తీసుకురావడం కోసం, వ్యవసాయ కూలీలను అందుబాటులో తీసుకురావడం కోసం వ్యవసాయ సీజన్లో 60 రోజుల పాటు ఉపాధి హామీ పనులు ఆపివేయనున్నారు. అలాగే ఈ పథకం మౌలిక వసతులకు అవకాశం కల్పించనున్నది. జలభద్రత, నిర్మాణ పనులు, మౌలిక వసతులు, జీవనోపాధి వంటి వాటికి నిధులను సమకూర్చనున్నారు. కూలీలకు డిజిటల్ హాజరు, డిజిటల్ చెల్లింపులు వంటి ప్రణాళికలు ఈ కొత్త చట్టంలో ఉన్నాయి.